చెప్పరా బాబు, నువ్వు వక్రీకరించిన చరిత్ర ఒకటి ఉంటుంది. ఇప్పుడు నువ్వేదో సోది పట్టుకొచ్చావు కదా, సోదేడు చెప్పు ముందు. ఈ దేశాన్ని 700 సంవత్సరాలలో అరాచకం చేయడానికి చూసినటువంటి అరాచక శక్తులు, ఈ దేశం మీద దండయాత్రలు చేసిన రాజులు, 1526 నుండి జరిగినటువంటి నరమేధం, సాంస్కృతిక విధ్వంసం ఎవడు చెప్పాడు చరిత్రలో? బట్ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఏమున్నది? అక్బర్ దేవుడు, బాబర్ గొప్పోడు, వాడు ఉంచుకున్న 10 మందిలో ఒక అమ్మాయిని బాగా చూసుకునేవాడు. ఒరే అదవా, ఆ సబ్జెక్ట్స్ కూడా ఇందులో పెట్టింది. ఇక్కడ ముస్లిం రాజులు కాదు. ఇప్పుడు భారతదేశం ఉన్నది ముస్లిం పరిపాలన కాదు. ఈ భారతదేశాన్ని సెక్యులర్స్ పరిపాలిస్తున్నారు. సెక్యులర్ పరిపాలించేటప్పుడు చరిత్రలో ఉన్నట్టు రాయించారు. ఇప్పుడు నీలాంటి బొగ్గాడు వస్తే ఆడు మన మతస్థుడు కాదు, ఇటు మన కులస్తుడు కాదు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూడు, సాయి పల్లవి మన కులస్తురాలు కాదు, బీసీ అమ్మాయిని ఎలాగైనా తొక్కేలని ఎలా ట్రై చేస్తున్నావో, నిజంగా అలా ట్రై చేద్దరు మీలాంటి ఎదవలైతే. కానీ హిందువుల్లో సెక్యులర్లు ఎంతో ఉన్నతంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు ఎదవా. వాళ్ళు చరిత్రలో జరిగినట్టు మంచోడైతే రాజు మంచి అని రాయించారు, అతను ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా. కానీ నీకు వేరే కులాలోళ్ళు వేరే మతాలోళ్ళు మంచోళ్ళు కాదు. నీలాంటి బొగ్గాళ్ళే నీకు మంచోళ్ళు. పచ్చకామర్లోడికి లోకం అంతా పచ్చ కనపడుతుంది. దొంగ ఎదవలే నచ్చుతారు. ఎక్కడి నుంచి వక్రీకరణ మొదలెడతారు చూడండి. అంటే మొత్తం అబద్ధం చెప్పరు ఎదవలేళ్ళు, సగం నిజం చెప్పి అక్కడి నుంచి వీళ్ళకి కావాల్సిన అబద్ధం మిక్స్ చేస్తారు. అప్పుడు ఆ సగం నిజం విన్నవాడు అవును ఇది నిజమే కాబట్టి ఇది కూడా నిజమే అనుకోవాలి. ఇప్పుడు మనం ఈ బఫూన్గాలు తెలివితేటలండి బాబు, నెక్కర్లు వేసుకోకముందు తెలుసండి బాబు నాకు. టిప్పు సుల్తాన్ అనే దుర్మార్గుడు ఇప్పుడు గొప్పోడి కింద చూపెడుతున్నారు చూడండి. టిప్పు సుల్తాన్ ఇప్పుడు మరి చాలామంది పొగుడుతున్నారు. చాలామంది ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఇక్కడ రాజ్యం సస్యశ్యామలంగా ఉందా అంటున్నారు. అందుకని మరి టిప్పు సుల్తాన్ని పొగిడితే అతను ముస్లిం కదా, వీళ్ళకి నచ్చదు. అలాగని పోనీ హిందువుని పొగిడినా నచ్చదు వీడికి. ఇప్పుడు ఈ అమ్మాయి అందరూ పొగుడుతున్నారు, లేడీ పవర్ స్టార్ అంటున్నారు సాయి పల్లవిని. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమ్మాయి మీద చర్చ నడుస్తుంది. సూపర్ టాలెంటెడ్, బాగా చేస్తుంది. ఎక్కడి నుంచో వచ్చింది, డీ కంటెస్టెంట్గా వచ్చిన అమ్మాయి. అక్కడి నుంచి ఎంబీబీఎస్ చదివి ఒక డాక్టర్ అయ్యి అక్కడి నుంచి సినిమా వాళ్ళ దృష్టిని ఆకర్షించి హీరోయిన్గా చిన్నగా మొదలై ఈరోజు ఈ స్థాయికి వెళ్ళిపోయిందని గొప్పగా చెప్తున్నారు అమ్మాయి గురించి. అది కూడా నచ్చదు వీడికి. హిందువులుగా ఉన్నా కూడా కులం వేరే కులం అయితే నచ్చదు ఎదవకి. ఇక ఇతర మతస్థులు ఏమి నచ్చుతాడు? టిప్పు సుల్తాన్. అందుకని ఈ గొడవకు టిప్పు సుల్తాన్ లింక్ చేశాడు ఈ బఫూన్ గడు. ఆ దుర్మార్గుడు మతం మారినటువంటి వాళ్ళని చంపేసినటువంటి సందర్భంలో భారీ ఎత్తున గెరిల్లా పద్ధతులలో వాళ్ళని ముప్పతిప్పలు పెట్టినటువంటి హిందూ అధికారులే ఈ బడగలు. ఇందులో ఆనాడు టిప్పు సుల్తాన్ మంత్రి పూర్ణయ్య, కోశాధికారులు కృష్ణారావు, శ్యామ్ అయ్యర్. ఈ బఫూన్ గారి మాటల్లోనే ఒక నిజం చెప్పాడు చూడండి. టిప్పు సుల్తాన్కి నిజంగా అంత అహంకారం ఉంటే హిందువులు ఎందుకు పెట్టుకుంటాడండి మంత్రి కానీ కోశాధికారి కానీ? వాళ్ళ మతం మార్చేసి వాళ్ళకు కూడా ఏదో ముస్లిం పేర్లు ఎట్టెత్తుడు కదా ఈ అదవా. మరి అదే మరి సెల్ఫ్ గోల్ అంటేనే. మరి బఫూను, నువ్వు చెప్పిన దాంట్లోనే టిప్పు సుల్తాను హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాడు, వాళ్ళను కూడా మంత్రిగా కోశాధికారిగా పెట్టుకుంటాడని నిజం చెప్పేవారు ఎదవా. చిచ్చి, మరి అలాగే దొరికేస్తావు రే. అబద్ధాలు చెప్తే అలాగే దొరికేస్తారు ఎదవల్లరా.